సో, హలో, వెల్కమ్. 'బిగ్ బాస్ 9' ఎపిసోడ్ 9 అగ్ని పరీక్ష. ఎలా ఉంది ఇవాళ ఎపిసోడ్? ఇంత చెత్త ఎపిసోడ్ నేను ఇప్పటిదాకా అయితే చూడలేదు. చెత్తలో చెత్త. ఫస్ట్ గిఫ్ట్ బాక్సెస్ 12 మెంబర్స్కి ఇచ్చి టీమ్స్ డివైడ్ చేయడానికి టాస్క్లు పెట్టడానికి టీమ్స్ డివైడ్ చేయాలి. సో 15 మెంబర్స్లో 12 గిఫ్ట్ బాక్సెస్ ఉన్నాయి. ఆ గిఫ్ట్ బాక్సెస్ అన్నీ అందరికీ ఇచ్చి టీమ్ లీడర్స్ని సెలెక్ట్ చేస్తారు, ముగ్గురిని. దాలియా, ప్రసన్న అండ్ ఇంకొకరెవరు, ప్రియా. ఓకే, వీళ్ళ ముగ్గురు టీమ్ లీడర్స్ అవుతారు. సో సెలెక్ట్ చేసుకున్న తర్వాత అంతవరకు బాగానే ఉంది. నాగుపాము కాటు వేసిందా అంటూ అది పెద్ద సెలెక్షన్ ప్రాసెస్ లాగా ఫీల్ అయ్యారు. అంత సోది ప్రాసెస్ చేశారు. ఓకే, లిటిల్ బిట్ అక్కడ నాగా ప్రయారిటీ ఎవరికి ఇస్తున్నాడు అండ్ ఇచ్చిన తర్వాత ఆ ప్రయారిటీని ప్రసన్న తిరిగి కాటేశాడు. పేకాటే అని చెప్పి నాగానే కాటేశాడు. సో నమ్మినోని కాటేసి అక్కడ ప్రసన్న పైన నాకు మంచి ఒపీనియన్ ఏం రాలేదు. బట్ ఈరోజు ఎలా అనిపించింది మొత్తానికి ఏం చెప్పాలని కూడా అర్థం కాలేదు. నవదీప్కి కూడా లాస్ట్కి అదే ఫీలింగ్. ఏం మాట్లాడాలో అర్థం కాక వెళ్ళిపోయాడు. ఎల్లో కార్డు ఇవ్వకోకుండా ఏం చేయకుండానే. అంత చెత్త పర్ఫార్మెన్స్. సంచాలకులు ఆ పవన్, డేమాన్ పవన్, షాకిబ్, మర్యాద ముగ్గురు అసలు ఎక్కడి నుంచి వచ్చారు అసలు? వీళ్ళను ఫిల్టరింగ్ ఎలా చేశారు అన్న ఫీలింగ్ వచ్చింది. షాకిబ్ అయితే అతను ప్లేయరా లేకపోతే సంచాలక కూడా మర్చిపోయాడు. ఆయనకు లో ఐక్యూ, ఇంత లో ఐక్యూ అయితే ఎలా రా అన్నట్టు చాలా లో ఐక్యూ ఉంది వీళ్ళందరికీ. మనీష్కు ఐక్యూ టూ మచ్ అయ్యి బ్లాస్ట్ అయిపోయింది. సో మళ్ళీ 0కు పడిపోయింది. పవన్కు ఆయన కారణాలు చెప్పడంలోనే ఉండిపోయాడు. ఇంకా మిగతా టీం మెంబర్స్ ఎవరి గురించి చెప్తామని అసలు ఒక్క మాట కూడా లేదండి. అంత చెత్త ప్లేయర్స్ అనిపించింది. హరీష్ అయితే ఇంకా ఆవేశం ఆయనకి. ఆడ వాళ్ళకి మాపిచ్చారు కదా, ఈయన షర్టు తీసి అరే క్లీన్ చేయండి రా బాబు, టాస్కే ఆ గిన్నెలు తోమే టాస్క్, బట్టలు మడత పెట్టే టాస్క్, చెత్త ఊడ్చే టాస్క్ అండ్ తుడిచే టాస్క్, హైజీన్కి సంబంధించిన టాస్క్. ఒకరేమో తన దాంట్లో ఉన్న చెత్త పోయి పక్క దాంట్లో వేస్తారు. ఈ హరీష్, శ్రీజ సలహాలు ఇవ్వడము, ఈ పెద్ద ఆయన పాటించడం. మళ్ళీ షర్టు తీసి ఇంకా తొందరగా చేయాలని తన షర్టును తుడుస్తాడు. ఇంట్లో చేయండి మీరు హైజీన్. బయటికి వచ్చి నేను పక్కింట్లో ఇప్పుడు హాలు షర్టుతో తుడిస్తే నీ స్వెట్ అంతా అక్కడ కాదు, అది హైజీనా? 100 మంది చేస్తే 100 మంది లేనప్పుడు చేసుకోండి కావాలంటే. అలాగ అర్థం కాదు, 100 మంది ముందు చేస్తే ఎలా? ఐ డోంట్ నో. ఏం రివ్యూ ఇవ్వాలనో కూడా తెలియట్లేదు. ఒక 10 నిమిషాల కంటే ఎక్కువ పట్టదు, ఆల్రెడీ అయిపోయింది రివ్యూ. ఒక్కొక్కరి గురించి మాట్లాడదాం. సంచాలకులు ముగ్గురు చెత్త ముగ్గురు చెత్తే. ఇందులో ఏ చెత్త మంచిదంటే ఏమో ఏరుకోలేం కదా, ముగ్గురు చెత్తనే. ఇంకా ఈ ప్రియా శెట్టి, నాగా టీమ్, హరీష్, దాలియా, శ్రీజ అండ్ చిన్నమ్మాయి. ఎడన్నా ఈ చిన్నమ్మాయి, ఆ దాలియా అయితే ఎంతసేపు కబుర్లు చెప్పుకుంటారు. ఇద్దరున్నారు, ఒకరొకరున్న. ఆ సంచాలకులు ఏం చూసారో చెత్త అంతా అలానే ఉంది, ప్లేట్ల మీద అట్లానే ఉంది. ఆయనేమో సంచాలక పని చేయరా అంటే టీమ్మేట్గా ఆడుతున్నాడు షాకిబ్. ఈ మనీష్ ఎక్కడుంటాడో ఆయన మరీ అతి స్ట్రిక్ట్ ఉన్నా అబ్జర్వింగ్ లేదు. వీళ్ళకేమో టీం మెంబర్స్కి వాళ్ళలో అసలు పోరాట పటిమే లేదు. పటిమున్నా ఏదో గుడ్డెద్దు చేలో అన్నట్టు చేస్తున్నారు ఒక్కొక్కరు.
ఎవరి గురించి చెప్పాలి? ఏ ప్లేయర్ గురించి అని చెప్పాలి? అంతా చెత్త ప్లేయర్సే అండి. నన్నడిగితే మనకు గతి లేక ఈళ్ళను ఇంక పంపించాల్సిన అవసరం వస్తుంది తప్ప, నన్నడిగితే ఊరికే గ్లామర్ కోసం కొంతమందిని, ఆ బాడీ టాస్కుల కోసం కొంతమందిని పంపించాలే తప్ప, బుర్ర కోసమో లేకపోతే ఏదైనా సమాజానికి ఉపయోగపడే విషయాల కోసమో ఏం లేదు. వాళ్ళకి ఫేమస్ రావడానికి, మనీ సంపాదించుకోవడానికి వాళ్ళకి పర్సనల్గా ఉపయోగపడుతుంది. ఎలా ఉన్నా బిగ్ బాస్కి వెళ్ళినారంటే ఫేమ్ వస్తుంది కదా, ఫాలోవర్స్ వస్తారు, ఫేమ్ వచ్చేస్తుంది. వాళ్ళకి కావాల్సింది అదే నాకు తెలిసి. అందుకే వాళ్ళు వచ్చారు వీళ్ళందరూ కూడా. అన్న ఫీలింగ్ అయితే నాకు ఇవాళ ఎపిసోడ్తో వచ్చింది. మీకు అదే ఫీలింగ్ ఉందా? లేదో చెప్పండి ఒకసారి. అసలు ఏం చెప్పాలి? చెప్పాలంటే నాకే నీరసం వస్తుంది వీళ్ళ గురించి. అంత అంత వర్స్ట్గా ఆడారు. ఈ అభిజిత్ కానీ, బిందు మాధవ్ కానీ, శ్రీముఖి కానీ కంప్లీట్ డిసప్పాయింటెడ్ అయింటారు. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ బోకుల టాస్క్ ఇలాంటి చిన్న చిన్న టాస్క్లే. మనము బిగ్ బాస్ని ఎప్పుడు తప్పు పట్టకూడదు. సిచ్యువేషన్లు ఏదో ఛాలెంజింగ్గా వేయాలి, హై ఐక్యూ ఇవ్వాలని లేదు. చిన్న చిన్న సిచ్యువేషన్లే, డే టు డే మనం చేసే పనులే. వాటిని మనం ఎంత ఎఫిషియెంట్గా హ్యాండిల్ చేస్తున్నాం, వాటి పట్ల మన దృష్టి ఏంటి, మనం ఎట్లా ఆ పనిని పక్కన వాళ్ళకి ఇబ్బంది పెట్టకుండా చేస్తాము. ఎలాంటి ఫీలింగ్ వచ్చేసిందంటే బిగ్ బాస్ అంటే గొడవలు పడిపోవడము, లేకపోతే పక్కన వాళ్ళ పైన గట్టిగా మాట్లాడేయడము, ఇవన్నీ కూడా చేయొచ్చు, చేయాలి అవసరానికి బట్టి. ఎందుకంటే అక్కడ పక్క తప్పులు జరుగుతాయి, జరిగినప్పుడు చేయాలి. మనం తప్పులు చేసుకోకుండా చూడాలి, అది ఫస్ట్ పాయింట్. సీరియస్ అయిపోయి ఆవేశంగా సీరియస్నెస్లో ఏంటంటే మోస్ట్ ఆఫ్ ద టైము మనం ఆవేశంలో పనులు చేసేటప్పుడు బుర్ర పని చేయదు. మీరు కూడా అబ్జర్వ్ చేసి ఉండొచ్చు చాలాసార్లు కదా. అలా బుర్ర తక్కువ పనులు చేసే వాళ్ళందరూ ఆవేశంలో ఉన్న వాళ్ళే. కొంచెం కంట్రోల్డ్గా ఏం చేస్తున్నాం, ఏం జరుగుతుంది. ఇక్కడ ఇంకొక ఇబ్బంది ఉంది, కంప్లీట్ కంట్రోల్లోకి మైండ్లోనే. అసలు కొంతమంది అయితే మైండ్లో ఏం లేదా అన్నట్టున్నారండి. అసలు వీళ్ళ గురించి ఏం మాట్లాడతారు? మీకేమన్నా స్పీచ్లెస్ అయిన ఫీలింగ్ వస్తుందా ఇవాళ ఎపిసోడ్తో? నేను మరీ దారుణంగా తీసేస్తున్నా అన్న ఫీలింగ్ ఏమన్నా వస్తుందా అందరినీ? ఎందుకంటే ఇవాళ ఎపిసోడే దండగా అనే ఫీలింగ్ వచ్చింది, రైట్? శ్వేత ఒక్కటి పర్వాలేదు ఆ చెత్త ఊడ్చడంలో. ఇప్పుడు ఓకే, ఇంతవరకు నెగిటివ్లు మాట్లాడుకున్నా, కొంచెం పాజిటివ్లు మాట్లాడదాం ఉంటే. ఓకే, ఆ ఫస్ట్ ఆ బాక్సులు ఇచ్చే టాస్క్ వరకు ఓకే, పర్వాలేదు, ఎంగేజింగ్గా ఉంది. అండ్ ఎవరెవరికి ఇచ్చాడన్న క్యూరియాసిటీ, ఎవరి బాక్స్ ఎవరికి వెళ్తుందని. స్టిల్ ఆ బాక్సింగ్ లాజిక్ నాకు అర్థం కాలేదు. ఇప్పుడు నువ్వు ఆర్డర్లో తీసుకెళ్తున్నావు, నాగాని గేమ్లో పెట్టారు, నాగాకు ఎక్కడున్నాయో తెలుసు. సో నాగా బాక్స్ ఆబ్వియస్లీ ఆ తర్వాత వచ్చేవాళ్ళు స్వాప్ చేసుకుంటారు కదా. అట్లానే విష్ణు చేసింది. అండ్ ఈ పక్కన ఇద్దరు పొజిషన్లే ఉన్నారు, తనది 10th పొజిషన్. సో లాస్ట్ ఇద్దరికి అడ్వాంటేజ్. ఫస్ట్ 10 మెంబర్స్ ర్యాండమ్గా షఫుల్ చేసుకుంటారు. సో 2 లీడర్స్ ఆల్రెడీ ఫిక్స్డ్, 1 ఏమో ఈ లాస్ట్లో ఫిక్స్డ్. నాగాని ఆడించకుండా అన్నా ఉండాలి గేమ్లో. ఇది మాత్రం బిగ్ బాస్ యొక్క తప్పే అనాలి నాకు. అది గేమ్ ఎవరు డిజైన్ చేస్తారో వాళ్ళ తప్పే అది. అండ్ కల్కి పర్వాలేదు, కల్కి పర్వాలేదు, తనకు ఏం పెద్ద ఆడడానికి ఏం లేదు, ఊడ్చడమే ఊడ్చేసింది. విష్ణు ఏం చేసింది? సారీ, ప్రియా ఏం చేసింది? ప్రియా ఏం చేసిందో తనకే తెలియాలి. వాష్ చేసింది అనుకుంటా. వాష్ కూడా చెత్తగానే చేసినట్టుంది ప్రియా. సారీ, పవన్ అనుకుంటా, పవన్ వాష్ చేశాడు. అండ్ నాగా ప్రియా ఏం చేశారో కూడా నాకు తెలియదు. వాళ్ళు అసలు కనిపించన్న ఫీలింగ్ కూడా లేదు నాకు. ఇంకా ప్రసన్న, శ్వేత, అనుష,
ఏముంది, శ్వేత ఒక మాట అనింది. హరీష్‌తో గొడవ పెట్టుకునింది. ఎట్లేస్తారు చెత్త అని కొంచెం కంగారుగా ఫీల్ అయింది. ఒకసారి అది గాంగ్ కొట్టేసిన తర్వాత ఇంక చేయకూడదు అని ఓకే. సారీ. ఇంక దీనికంటే ఎక్కువ నేను మాట్లాడలేను ఈ చెత్త గురించి. ఈ చెత్తలో టాస్కు, ఈ చెత్తలో ప్లేయర్స్ గురించి. ఇవాల్టికి ఈ చెత్తని ఇంతటితో ఆపేద్దాం. సరేనా? థ్యాంక్ యూ. ఇంకా మిమ్మల్ని సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పాలా నేను? మీ ఇష్టం చేస్తే చేయండి, లేకపోతే లేదు. ఓకే. బాయ్.